గుంటూరులో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ ఉద్యమం ఉధృతమవుతుంది. ఈ మేరకు ఓవర్ బ్రిడ్జ్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, భారవి, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ 98 కోట్లతో చేపట్టే ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ వలన ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పారు. గతంలో ఎంతో మంది ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కార్యరూపం దాల్చే విధంగా కృషి చేశారని అభినందించారు. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ కోసం జేఏసీ చేస్తున్న ఉద్యమానికి వైఎస్ఆర్సీపీ పూర్తి మద్దతిస్తుందని హామీ ఇచ్చారు. అదేవిధంగా లక్ష్మణరావు, మస్తాన్ వలి మాట్లాడుతూ ఆర్యూబీ నిర్మించకుండా ఆర్ఓబీని నిర్మిస్తే భవిష్యత్తులో నష్టం జరిగిందని చెప్పారు. సేతు బంధు పథకంలో ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయాలని అనుకోవడంలోనే సమస్య ఆరంభమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అదనంగా నిధులు సమీకరించి ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. గతంలో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రతిపాదన చేసే విధంగా 160 కోట్లతో ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని సూచించారు. రెండు వైపులా ఆర్యూబీ ఇచ్చి మధ్యలో ఐకానిక్ ఫ్లైఓవర్ వస్తుంది, సింగిల్ పిల్లర్. మనం అందుకని చాలా దీంట్లో స్పష్టంగా ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఒరిజినల్ ప్లాన్ ప్రకారమే మేము కూడా చేసి అడుగుతుంది. ఆ డిమాండ్ ని నెరవేరిస్తే గుంటూరు నగర ప్రజెక్షన్ జరగాలనేది కూడా మేము మొదటి నుంచి గట్టిగా వాదిస్తున్నాం. నిన్న మొన్న పత్రికా ప్రకటన మీరు చూస్తుంటారు, మొన్న కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఇవాళ కూడా చెప్పారు, ఆర్యూబీ అసాధ్యం అని. 6 ఏళ్ల క్రితం సాధ్యమైనటువంటి ఆర్యూబీలు ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో అనేక చోట్ల ఆర్ఓబీల కింద ఆర్యూబీ తర్వాత ఆర్యూబీకి ఎలా వెళ్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సో దీంట్లో ఈ రకమైనటువంటి ఒక ప్రకటన వచ్చింది. ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టెడ్ ఇంట్రెస్ట్. We have formed this joint action committee only for better interest of the public. Funds or the central government funds ఈ స్కీమ్ కే కేటాయించవచ్చు. కానీ జరిగిన మిస్టేక్ మాకు అర్థమవుతుంది మిత్రులారా. అని ఆతృతలో చేసింది ఏంటంటే ఒక ప్రొజెక్షన్ తీసుకెళ్లిపోయి సేతుబంధం కింద ప్రాజెక్ట్ తేవడం ఇవాళ పెద్ద అడ్డంకిగా మారింది గుంటూరు నగర అభివృద్ధికి. 98 కోట్లే శాంక్షన్ అవుతుంది. అందులో అంత వెంకటరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ప్రపోజల్, మెగా ఫ్లైఓవర్ అనే ఒక ప్రపోజల్ నేను విన్నాను. అప్పుడు పరోక్షంగా దాని మీద దృష్టి పెట్టలేదు. కానీ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా జయదేవ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రపోజల్, ఇవాళ ఒక పరిపూర్ణమైనటువంటి ఒక ప్రపోజల్ వారి దృష్టిలో తీసుకొచ్చారు. సంతోషం. ముందుగా చొరవ తీసుకున్నటువంటి ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంతో కృషి చేశారు, తీసుకొచ్చారు. వారిని మా పార్టీ కాకపోయినా, మా ప్రత్యర్థి పార్టీ అయినా తప్పనిసరిగా అభినందించవలసిందే. దానిలో ఏ విధంగా సందేహం లేదు. ఎందుకంటే కార్యరూపం దాల్చబోతుంది కాబట్టి. అయితే ఈ జేఏసీ మిత్రులు దీని మీద చాలా పెద్ద లోతుగా స్టడీ చేశారు. అంతకుముందు గల్లా జయదేవ్ గారు ప్రపోజ్ చేసినటువంటి ఫ్లైఓవర్ ని దీన్ని కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లైఓవర్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించేటటువంటి అవకాశం ఉందనడంలో ఏ విధమైన సందేహం నాకు లేదు. అదేదో సార్ చెప్తారు, మా పార్టీ వైపు నుంచి పార్టీ గెయిన్ కూడా కాకుండా కేవలం గుంటూరులో ఇది జరుగుతున్నది కరెక్ట్ కాదు అని నమ్మి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాం. మీ వెనకే మేము ఉంటాం తప్ప మేము ముందుకు వస్తే ఏమైందంటే ప్రాబ్లం వస్తుంది. నాకు తెలుసు ఆ ప్రాబ్లం ఏమొస్తుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమికి మధ్యన తగాదాగా రూపుదిద్దితే నష్టపోయేది గుంటూరు ప్రజానీకం అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందువల్ల మీ వెనుక ఉండి మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తాం. రాజకీయ పార్టీగా మేము ఈ మీరు జేఏసీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని పూర్తిగా మద్దతు ఇస్తున్నాం, పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇలా జరగకపోతే గుంటూరు పట్టణం తీవ్రంగా నష్టపోతుందనేది నమ్మి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి నాకు వాళ్ళు చెప్పినట్టుగా ఆర్యూబీ లేకోకుండా మీరు నిర్మాణం చేస్తే ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళు కూడా ఆలోచన చేయాలని మనవి చేస్తున్నాం. కూటమి మిత్రులు ప్రధానంగా మరి పార్లమెంట్ సభ్యులు చాలా చొరవ తీసుకొని ఇవి ఒకటే కాదు, అనేకమైనటువంటి సేతుబంధు కింద అనేకమైన ఫ్లైఓవర్లు మన గుంటూరు పట్టణానికి తీసుకొచ్చారు.
వారిని కూడా నేను సవినయంగా ఈ సభ ద్వారా వారికి మనవి చేసేది ఏంటంటే, మీరు తీసుకొచ్చారు, దీన్ని ఏదో విధంగా నిర్మించాలి అనేది కాకుండా ఒక పరిపక్వత చెందినటువంటి ఫ్లైఓవర్గా దీన్ని నిర్మిస్తే మీకు మంచి పేరు వస్తుంది తప్ప, మీరు అలా కాకుండా ఈ చిన్నగా నిర్మించి ఈ వైపు ఆ వైపు అంతా డెడ్ అయిపోతే మీకు మంచి పేరు రాదు కదా, చెడ్డ పేరు వచ్చేటటువంటి అవకాశం ఉందనేది కూడా పట్టిన దానికి మా కుందేలకు 3 కాళ్ళు అనే పద్ధతిలో కాకుండా కన్విన్స్ అయ్యి దీన్ని ముందుకు తీసుకువెళ్తే గుంటూరుకు చాలా మేలు చేసిన వారు పార్లమెంట్ సభ్యులు అవుతారనేది నేను అభిప్రాయపడుతున్నా. భారవి గారు, పెద్ద మిత్రులు అందరూ చేసేటటువంటి కృషిని అభినందిస్తూ వారికి మా పూర్తి సహకారం, అండదండలు అన్ని రకాలుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తరచూ పెద్దలు రాంబాబు గారు, నూరు ఫాతిమా గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మస్తాన్ అలీ గారు, సిపిఐ నాయకులు పాల్యాద్రి గారు, సిపిఎం నాయకులు నళినీకాంత్ గారు, బిఎస్పి బహుజన సమాజ్ పార్టీ నాయకులు వాసు గారు, ఇతర పెద్దలు మల్లికార్జునరావు గారు, కార్పొరేటర్లు కూడా వచ్చారు 4. ఈ బ్రిడ్జ్ ఈ ఏరియానా ఆచార్య గారి ఏరియాలోకి వస్తుంది అది. నారాయణ రెడ్డి గారు, ఇతర పౌర సంఘాల నాయకులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఒక విషయం స్పష్టంగా ఈ రౌండ్ టేబుల్ ద్వారా మనం తెలియజేద్దాం. బ్రిడ్జికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, ఇది స్పష్టంగా మనం తెలుస్తాం. ఎందుకంటే అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. మొన్న కలెక్టర్ గారిని మేము కమిటీ వెళ్ళి కలిసినప్పుడు ఆవిడ ప్రశ్న వేశారు నాగలక్ష్మి గారు, ఈ వచ్చిన వాళ్ళలో ఎవరికైనా అక్కడ ఆస్తులు ఉన్నాయా అని చెప్పేసి. ఉన్నారు కదా మన్నాడు అడిగారా, ఎవరికి లేవు మేడం అని. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎవరికి ఇక్కడ ఆస్తులు లేవని అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడున్న బ్రిడ్జి నిర్మాణం జరిగి 70 ఏళ్ళు అయ్యి 1958లో కట్టారు. ఇప్పుడు కట్టబోయే ఫ్లైఓవర్ 70 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు ఉంటాయి. అంటే 100 ఏళ్ల పాటు సుమారుగా గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలను అనుసంధానం చేసే ఈ బ్రిడ్జి మీద ప్రజలు సుఖంగా బతకాలి. బహుశా అది 3 ఏళ్ళకి ఎవరో ఉన్నాం ఇక్కడ ఉన్నవాళ్ళం, కానీ ప్రజలు ఉంటారు కదా. అందువల్ల నేను మొన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో కూడా స్పష్టంగా చెప్పాను, మన కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పాను స్పష్టంగా. ఒరిజినల్ ప్లాన్ మార్చేశారు. మన వాళ్ళు ఒక ఉదాహరణ రాశారు. ఒక లావుగా ఉన్న అతనికి చొక్కా గుడ్డ మీటర్ చొక్కా గుడ్డ ఇచ్చి ఆయన 1.5 మీటర్ కావాలి, కానీ నువ్వు ఈ మీటర్తోనే వచ్చినంత మేర కుట్టించుకో అన్నట్టుంది బ్రిడ్జ్. అంటే సేతుబంధన పథకం కింద 98 కోట్లే శాంక్షన్ అవుతాయి కాబట్టి 98 కోట్లు ఎంత వస్తే అంతే. వాళ్ళు బ్రిడ్జిని కుదించేశారు. మామూలుగా అంబేద్కర్ బొమ్మ దగ్గర స్టార్ట్ అయ్యి హిందూ కాలేజ్ జంక్షన్ దగ్గర వాలాలి బ్రిడ్జి. దీంతో ఆ వచ్చిన డబ్బులు కట్టాలనుకోవటం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. నగర ప్రజలకు ఇది ఏమాత్రం ఉపయోగకరం కాదనేది నాకున్న అభిప్రాయం. ఇది సమస్య ఇప్పుడు అది ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను మాట్లాడి మీ అందరికీ తెలుసు ఏం చేయాలి. ఆల్రెడీ చేసి ఏర్పడి మంత్రి గారు ఏదైనా కేంద్ర మంత్రి గారు కన్విన్స్ అయినా ఆయన పైకి చెప్పలేకపోతున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా, ఎమ్మెల్యేల గురించి మీరు వినుంటారు, వాళ్ళకి కూడా మనసులో ఉంది, ఆ మాట బయటికి చెప్పలేకపోతున్నారు. నష్టం జరుగుద్ది అనేది ఉంది, ఎందుకంటే వాళ్ళకున్న ఒత్తిడి వాళ్ళకి ఉంటాయి. ఆల్రెడీ మనం జేఏసీ తరఫున కొన్ని యాక్టివిటీస్ చేసాం, కలెక్టర్ గారిని కలిసాం, మొన్న మానవహారం నిర్వహించాం. కాబట్టి ఏంటి అన్నప్పుడు ఒక ప్రపోజల్ ఏంటంటే నాది, ఈ అంశాన్ని శంకరవిలాస్ ఫ్లైఓవర్ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని ఒక 7గురో 8 9 ముఖ్యమైనటువంటి వాళ్ళు, రాజకీయ పార్టీలు కాకపోయినా మిగిలిన వాళ్ళైనా సరే తప్పనిసరి కలిసి ఈ నష్టం జరగబోతుంది సార్, మీరు జోక్యం చేసుకోవాలి అంటేనే ఇది కొంత ఆగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అవతల వైపు హిందూ కాలేజీ వైపు ప్రభుత్వ ఆఫీసులు కాబట్టి అటు నుంచి పగలగొట్టుకుంటూ వచ్చేస్తారు. మీరు నిన్న మొన్న చూసి ఉంటారు. అంటే అన్ని గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజీ అవన్నీ తీసుకుంటూ వచ్చేస్తున్నారు. లేకపోతే నగరానికి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక యాక్టివిటీ స్పష్టంగా మనం రాబోయే కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారు లేదా ఆర్ఎన్బి మినిస్టర్ గారు తప్పకుండా ఇది మంచి అందరూ ముక్త కంఠంగా ఈ బ్రిడ్జికి
ఎక్కడ వ్యతిరేకం కాదు. కానీ ఈ బ్రిడ్జి వల్ల నష్టం జరగబోతా ఉంది. దీనిలో ఒక మార్పు కావాలి, ఆలోచన చేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరాలనేటటువంటి ఒక సదుద్దేశం. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఏ సమస్యలు ఉన్నా కూడా చర్చించుకుంటే సమస్యల పరిష్కారం. ఆ లెవెల్ క్రాసింగ్ ఏదైనా గేట్ క్లోజ్ చేయించేసి ఈవెన్ పలానా గేట్ క్లోజ్ చేయించి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము వాళ్ళని అందరూ కూడా కలిసి బెటర్ బ్రిడ్జి నిర్మాణానికి ఏదైతే ఈ రోజున 92 కోట్లతోటి సాధ్యం కాదు, అండర్గ్రౌండ్ బ్రిడ్జి కట్టకుండా బ్రిడ్జి కానీ కడితే మరి అది ట్రాఫిక్ సంగతి చూసాం. ఒక నెలతో ప్రతి డబ్బురోడ్ సంబంధించి 300 దగ్గర ఒక 300 దగ్గర ఇబ్బంది రావాలి. డబ్బురోడ్ రావాలంటే నిపుణులు గేడు అటుపక్క సంజయ్